హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి ఫ్యామిలీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే వేంబు. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో వేంబు తన క్లాస్ రూమ్ లో ఉండగా తన పుష్పవతి అవుతుంది. ఈ విషయం తెలుసుకుని బంధువులందరూ కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వేంబు కాలేజీకి వెళ్తూ ఉంటుంది. వేంబు ఇంట్లో పనులన్నీ చేసుకుని కాలేజీకి వెళుతూ ఫ్రెండ్స్ తో కూడా ఎక్కువ తిరగకుండా చదువుకుంటూ మరో పక్క కరాటే మరియు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ ఉంటుంది. వేంబు నానమ్మ మాత్రం నువ్వు చదువు మీద ఎక్కువ ఫోకస్ చెయ్యి అని తిడుతూ ఉంటుంది. అయితే వేంబు ఫాదర్ మాత్రం తన కూతురికి ఎక్కువ స్వేచ్ఛ ఇస్తూ తనేదో లైఫ్ లో ఒక కొత్తది ట్రై చేస్తుంది, నా కూతురు మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, తను ఏం చెయ్యాలనుకుంటుందో అది చెయ్యనివ్వు అని తన కూతురికి పూర్తి స్వేచ్ఛనిస్తూ తన కూతురు కలలో నెరవేరడం కోసం తనకు పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క అదే ఊర్లో విశాల్ అనే ఒక వ్యక్తి అక్కడ ఫోటో స్టూడియోని రన్ చేస్తూ ఉంటాడు. అక్కడ తనతో పాటు టైగర్ అనే ఒక టీనేజర్ కూడా వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే తనకి వర్క్ చాలా తక్కువ వస్తూ ఉండడంతో తన రాబడి కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ తను మాత్రం చాలా హ్యాపీగానే లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి ఎవరో చనిపోయాడు, ఫోటో తీయాలి అని చెప్పడంతో విశాల్ మరియు టైగర్ ఇద్దరు కూడా బయలుదేరి అక్కడికి వెళ్తూ ఉంటారు. మరోపక్క వేంబు తన ఫ్రెండ్స్తో పాటు ఒక టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ టీ మరియు స్నాక్స్ తింటూ కొంతసేపటి తర్వాత వాళ్ళు అక్కడ డబ్బులు పే చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఆ టీ స్టాల్ ఓనర్ ఆ వేంబుని పిలిచి డబ్బులు అడగ్గా విశాల్ అకౌంట్ లో రాసుకొని అంటూ ఉంటుంది. విశాల్ మరియు టైగర్ అక్కడికి వెళ్లి చనిపోయిన వ్యక్తి చాలా ఫొటోస్ తీసి ఇంకా డబ్బులు తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళగా ఆ వ్యక్తి బాధతో ఫుల్ గా మందు తాగేసి స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. విశాల్ ఆ వ్యక్తిని చాలా లేపడానికి ట్రై చేస్తాడు, కానీ తను మాత్రం లేవకపోవడంతో విశాల్ మరియు టైగర్ అక్కడ డబ్బులు తీసుకోకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. దాంతో విశాల్ మరియు టైగర్ ఇద్దరు కూడా చాలా బాధపడుతూ అక్కడి నుంచి టీ స్టాల్ దగ్గరికి వెళ్ళగా ఆ టీ స్టాల్ ఓనర్ విశాల్ ని చూసి నీ పేరు మీద వేంబు కొన్ని తీసుకుంది, ఆ డబ్బులు కూడా నువ్వే కట్టాలి అని అంటాడు. ఆ మాటలు విన్న వేంబు ఒక్కసారిగా కూల్ అయ్యి ఆ టీ స్టాల్ ఓనర్ ని చూసి అన్న ఏం కంగారు పడకు, ఆ డబ్బులు నేనే పే చేస్తాను, అయినా మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే చెప్పు, నేనే వచ్చి ఫ్రీగా ఫోటోలు తీస్తాను అని అంటాడు. నిజానికి ఈ విశాల్ ఆ వేంబుని చాలా ఇష్టపడుతూ ఉంటాడు. ఈ విషయం విశాల్ వాళ్ళ అమ్మకి అలాగే వేంబు వాళ్ళ ఫాదర్ కూడా తెలిసి ఉంటుంది. అయితే వేంబు ఫాదర్ అలాగే విశాల్ కూడా వేంబు చదువులు అయిన తర్వాత తనని పెళ్లి చేసుకోవాలి అని విశాల్ అనుకుంటూ ఉంటాడు. నిజానికి విశాల్ ఆ వేంబుని చాలా ప్రేమిస్తూ ఆ విశాల్ ఎప్పుడు నా షాప్కు వచ్చినా నాకు లక్ జరుగుతుంది అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ రోజు కూడా వేంబు ఆ విశాల్ దగ్గరికి వచ్చి తను కరాటే చేస్తున్నటువంటి కర్రతో కొన్ని ఫోటోలు దిగుతుంది. అలా తన ఫోటోలు దిగి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇంతకుముందు ఎవరైతే విశాల్కి డబ్బులు ఎగ్గొట్టాడో ఆ వ్యక్తి డైరెక్ట్ గా ఫోటో స్టూడియో దగ్గరికి వచ్చి మా నాన్న ఫొటోస్ మీరు తీసిన తర్వాత నేను బాధలో మందు తాగి స్పృహ కోల్పోయాను, అందుకు నన్ను క్షమించు, ఇదిగో నీ డబ్బులు తీసుకో అని చెప్పి వెంటనే తనకు డబ్బులు ఇస్తాడు. ఆ వెంటనే మరికొంత డబ్బులు కూడా ఆ విశాల్కి ఇచ్చి మా ఫాదర్ది ఒక మంచి ఫోటో రెడీ చేసి ఇవ్వు, రేపు పెద్ద కర్మ ఉంది కదా అప్పటికి కావాలి అని చెప్పి అడ్వాన్స్ కూడా ఇచ్చి వెళ్ళిపోతాడు. అంటే విశాల్ భావించినట్టుగానే ఆ వేంబు తనకి నిజంగానే లక్కీ లాగా ఉంటుంది. ఇంకా రావు అనుకున్న డబ్బులు కూడా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరో పక్క వేంబు ఎక్కడైతే అబ్బాయిలు కరాటే ప్రాక్టీస్ చేస్తారో అక్కడికి వెళ్ళి తను కూడా కరాటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత వేంబు అక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళుతూ ఉండగా కొంతమంది ఆకతాయిలు ఆ వేంబు దగ్గరికి వెళ్లి తనని టీస్ చేస్తూ ఉంటారు. మొదట్లో వేంబు వాళ్ళ మాటలని పెద్దగా పట్టించుకోదు, కానీ వాళ్ళు ఎప్పుడైతే శృతి మించారో వెంటనే తన దగ్గర ఉన్న కర్ర తీసుకుని వాళ్ళకి బుద్ధి చెప్పి మరోసారి నా జోలికి వస్తే మాత్రం మీరు వారం రోజుల పాటు మంచంలో నుంచి లేరు అని వార్నింగ్ ఇస్తుంది. చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఈ వేంబు వాళ్ళ ఫాదర్ అయినటువంటి రఘురామ్ ఒక చోట పనిచేస్తూ ఉండగా అక్కడికి తన బాస్ వచ్చి రఘురామ్ని చూసి రోడ్డు మీద తిరుగుతూ కరాటీ చేస్తూ ఉండేది మీ అమ్మాయే కదా అని అడుగుతాడు. దానికి ఆ రఘురామ్ అవును సార్ మా అమ్మాయి కరాటీ చేస్తుంది అని అంటాడు. దానికి రఘురామ్ బాస్ మాట్లాడుతూ నేను బయటకు వెళ్తున్న సమయంలో నలుగురు తన దగ్గరికి వచ్చి తనని ఏడిపించడం మొదలు పెట్టారు,
చెప్పారు. అప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేశాను. అందరూ నాలాగా ఉండరు కదా, తనకి ఏదో ఒక పెళ్లి చేసి వచ్చు కదా అన్నట్టు నీ కూతురు ఎవరితోనో ఒక అబ్బాయితో తిరగడం కూడా నేను చూశాను అని అంటాడు. దానికి ఆ రఘురామ్ మాట్లాడుతూ, సార్ తన పేరు విశాల్, నా చెల్లెలు కొడుకు అని అంటాడు. దానికి రఘురామ్ బాస్ మాట్లాడుతూ, నీకు అన్నీ తెలుసు కదా రఘురామ్, వాళ్ళిద్దరికి పెళ్లి చేసేసేయి. పెళ్లి చేస్తే ఏ అమ్మాయి అయినా సరే ఇంటి పట్టణ ఉంటూ ఇంటి పనులు చూసుకుంటూ ఉంటుంది. ఇలాంటి గొడవలు ఏమీ ఉండవు. నేను నా వైఫ్ని నా కూతుర్ని కూడా అలాగే చేశాను. నా వైఫ్ నా కూతురు కూడా ఏవేవో సాధించాలి అని చెప్పేవాళ్ళు, కానీ నేను అవేమీ కూడా పట్టించుకోకుండా ఇంటి పట్టనే ఉండమని చెప్పాను. నేను చెప్పాల్సింది నీకు చెప్పాను, ఆ పైన ఇష్టం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఎప్పుడు ఏ సమయంలో ఏం చెయ్యాలో అది చేస్తేనే ఫ్యూచర్ లో మనకు ఎటువంటి ప్రాబ్లం రావు అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న రఘురామ్ మాత్రం, నా కూతురు చిన్నప్పటి నుంచి కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుంది. ఆడవాళ్ళని ఇలా ఉండాలి అని రిస్ట్రిక్షన్ చేయకూడదు, తన ఇష్టం వచ్చింది నేను చేయిస్తాను. వీళ్ళెవరి మాటలో విని నా కూతురికి ఇప్పుడైతే పెళ్లి చేయను అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రఘురామ్ సైకిల్ మీద తన ఇంటికి వస్తూ ఉండగా తన కళ్ళ ముందరే ఒక పెద్ద మహిళ దగ్గర డబ్బుల్ని తీసుకుని ఒక వ్యక్తి వేగంగా పారిపోతూ ఉంటాడు. రఘురామ్ తనను పట్టుకునే ప్రయత్నం చేస్తాడు, కానీ ఆ వ్యక్తి మాత్రం దొరకకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో రఘురామ్ వెంటనే ఆ లేడీ దగ్గరికి వచ్చి, అమ్మ ఈ సమయంలో మీరు ఇటువైపు రాకపోవడమే మంచిది కదా అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఆ లేడీ మాత్రం, నాకెవరూ లేరు నాన్న, ఈ పనులు నేను చేసుకోకపోతే ఎవరు చేస్తారు? ఈ పనులు నేను చేయకపోతే ఆకలితో నేను చనిపోతాను. నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ ఊరికి ఇలాగే వస్తున్నాను. అప్పుడు ఎవరో కూడా నా మీద ఇలా అటాక్ చేయలేదు, ఈరోజు ఇలా చేశారు. ఇప్పుడు నా మీద ఈ విధంగా అటాక్ చేసి డబ్బులు తీసుకుని వెళ్ళారు అంటే నేను ఆలోచించేది ఎంగేజ్లో ఉన్న అమ్మాయిల గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళ మీద ఇంకెన్ని దాడులు జరుగుతాయో అని నాకు చాలా భయంగా ఉంది. ఇంతకుముందు ఇలాంటివి ఏమీ లేవు బాబు, ఇప్పుడే అందరూ మారిపోయారు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రఘురామ్ వెంటనే తన కూతురు ఎక్కడైతే వేంబు ప్రాక్టీస్ చేస్తుందో అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. అక్కడ వేంబు మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఆ ప్రాక్టీస్ లో తనకి చిన్న దెబ్బ తగలడంతో రఘురామ్ వెంటనే తన ఇంటికి తీసుకుని వెళ్ళి తనకి ఫస్ట్ ఎయిడ్ చేసి, వేంబు నేను చెప్పే మాటలను కొంచెం శ్రద్ధగా విను, నాకు కూడా వయసు అయిపోతుంది, నేను చనిపోక ముందు నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, అప్పుడు నా బాధ్యత కూడా తీరుతుంది కదా అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న వేంబు మాత్రం, నాన్న ఇప్పుడు నేను మార్షల్ ఆర్ట్స్ లో డిస్ట్రిక్ట్ లెవెల్ కి చేరుకున్నాను, త్వరలో జరగబోయే స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కి కూడా ప్రిపేర్ అవుతున్నాను, ఇప్పుడు నేను మార్షల్ ఆర్ట్స్ ని ఆపడం అంత మంచిది కాదు అని అంటుంది. అయితే ఆ మాటలు విన్నటువంటి రఘురామ్ మాత్రం తన కూతుర్ని చూసి, నేను నిన్ను మార్షల్ ఆర్ట్స్ ఏమీ ఆపమని చెప్పడం లేదు, కొన్ని రోజులు మాత్రమే గ్యాప్ ఇవ్వమని చెప్తున్నాను. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ కంటిన్యూ చేయి. ఎలాగో నువ్వు పెళ్లి చేసుకోబోయేది విశాల్నే కదా, విశాల్ నిన్ను పూర్తిగా అర్థం చేసుకుంటాడు. ప్లీజ్ నా మాట గురించి ఒకసారి ఆలోచించు, అంత అర్జెంట్ ఏమీ కాదు, కానీ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి వేంబు తన ఫాదర్ మాటల్ని కాదనలేక తను కూడా పెళ్లికి ఒప్పుకుంటుంది. విన్న విశాల్ చాలా సంతోషపడతాడు. కానీ వేంబు ఎందుకు ఇప్పుడే పెళ్లికి ఒప్పుకుంది, తన చదువు కంప్లీట్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంది కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇద్దరికి కూడా పెళ్లి జరుగుతుంది. పెళ్లైన తర్వాత వేంబు మరియు విశాల్ ఇద్దరిని కూడా ఒక గుడి దగ్గర పూజ చేయడానికి తీసుకుని వెళ్తారు. అయితే విశాల్ వేంబుని గుడి దగ్గర కాకుండా మరొక మంచి ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే అక్కడైతే తనతో పర్సనల్ గా మాట్లాడవచ్చు అని ఆ ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళి, నీకు నిజంగా ఈ పెళ్లి ఇష్టమేనా, పెళ్లి ఇష్టం లేకుండా ఎందుకు ఈ పెళ్లికి ఒప్పుకున్నావు అని అడుగుతాడు. నిజం చెప్పనా, నేను కూడా నిన్ను అప్పుడు ప్రేమించేదాన్ని, కానీ ఆ విషయం నీకు చెప్తే ఎక్కడ నువ్వు మార్షల్ ఆర్ట్స్ ని ఆపేస్తావని అప్పుడు నీకు చెప్పలేదు. ఇప్పటికి కూడా నాకు మార్షల్ ఆర్ట్స్ చాలా ఇష్టం. ఒక నెల రోజుల సమయంలోనే నాకు నేషనల్ లెవెల్ మార్షల్ ఆర్ట్స్ కాంపిటీషన్ ఉంది అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి విషయాలు, నువ్వేం పని చెయ్యవద్దు, ఇప్పటి నుంచి కూడా నీ మార్షల్ ఆర్ట్స్ మీదనే ఫోకస్ చెయ్యి, అది పెద్ద ఇష్యూవే కాదు, మిగతా పనులు నేను చూసుకుంటాను అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ అప్పుడే బైక్ మీద వస్తూ ఉంటారు. ఇద్దరు కూడా వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడుతూ బైక్ మీద వస్తూ ఉండగా సడన్ గా వాతావరణం నల్లగా మారిపోతుంది. అప్పుడే పెద్ద పెద్దగా ఉరుములు వస్తూ ఉండడంతో బండి స్లిప్ అయ్యి పక్కన పడిపోగా విశాల్ ఒక రాయి మీద పడతాడు. వేంబు వెళ్లి పక్కన పడుతుంది. వేంబు లేచి వెంటనే తన హస్బెండ్ ని లేపడానికి వెళ్లి తనను పైకి లేపగా అప్పుడే విశాల్ కి కళ్ళు కనిపించకుండా పోతాయి. దాంతో వేంబు చాలా భయపడుతూ తన హస్బెండ్ అయినటువంటి విశాల్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా డాక్టర్ టెస్ట్ చేసి ఆ వేంబుని చూసి, మీ హస్బెండ్ బ్రెయిన్ కి మరియు ఐస్ కి మధ్య ఉన్నటువంటి నరం పాడయ్యింది, అందువల్లే చూపు కనిపించడం లేదు, తనను ఒక మంచి న్యూరో స్పెషలిస్ట్ కి చూపిస్తే ఖచ్చితంగా మళ్ళీ కంటి చూపు వస్తుంది అని అంటాడు. దాంతో వేంబు కొంచెం ఆనందపడుతూ అక్కడి నుంచి బయటకు వస్తూ ఉండగా ఇంతలో వాళ్ళ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతూ, మీరు ఈ ఆపరేషన్ ని ప్రైవేట్ గా చేయించాలంటే చాలా లక్షలు ఖర్చు అవుతుంది, అదే మీరు గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేయిస్తే చాలా తక్కువ రేట్ కి ఈ ఆపరేషన్ చేస్తారు, కానీ గవర్నమెంట్ లో చాలా టైం పడుతుంది, నువ్వు ఏదో ఒక విధంగా ఎమ్మెల్యే దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ తీసుకొస్తే మాత్రం ఈ ఆపరేషన్ త్వరగా అయిపోతుంది, ప్లస్ చాలా తక్కువ రేట్లో అయిపోతుంది అని ఒక సలహా ఇస్తాడు. అయితే అప్పటి వరకు వేంబుకి స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అన్ని చాలా డ్రీమ్స్ ఉండి ఉంటాయి, కానీ ఇప్పటి నుంచి తన హస్బెండ్ అయినటువంటి విశాల్ని చాలా మంచిగా చూసుకోవాలని డిసైడ్ అవుతుంది.
వేంబు వెంటనే ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ కోసం అని చెప్పి ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వెళ్ళగా అతని ఇంట్లో లేడు అని చెప్పి సెక్యూరిటీ అక్కడి నుంచి పంపించేస్తారు. ఇంటికి వచ్చినటువంటి వేంబు ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ తన హస్బెండ్ ని చాలా మంచిగా చూసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఒక రోజు వేంబు ఊర్లోకి వెళ్లి వస్తూ ఉండగా ఊర్లో ఉన్న కొంతమంది ఆడపిల్లల వేంబు దగ్గరికి వచ్చి, నువ్వు ఊర్లో కరాటే మార్షల్ ఆర్ట్స్ బాగా చేస్తావు కదా, మాకు కూడా కొంచెం నేర్పిస్తావా అని అడుగుతారు. ఆ మాటలు విన్న వేంబు మొదట్లో ఒప్పుకోదు, కానీ ఆ తర్వాత పిల్లల ఇంట్రెస్ట్ ని చూసి సరే రోజు మీకు ఒక గంట మాత్రమే నేర్పిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత నుంచి వేంబు జీవితం మరీ కష్టాలతో నిండిపోతుంది. ఎందుకంటే విశాల్ స్టూడియో కూడా ఆగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇంటిని గడపడానికి చాలా డబ్బులు అవసరం అవుతూ ఉంటుంది. ఎందుకంటే విశాల్కి ట్రీట్మెంట్ తో పాటు ఇంటిని కూడా చూసుకోవాల్సిన పరిస్థితి అంతా ఏర్పడి ఉంటుంది. దాంతో ఆ తర్వాత రోజు వేంబు వెంటనే విశాల్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండగా ఆ విశాల్ వేంబును చూసి, నీకేవేవో కళలు ఉన్నాయి, ఆ కళలన్నీ కూడా నా వల్లే పోతున్నాయి కదా అంటూ ఉంటాడు. వేంబు మాత్రం అలా ఏం బాధపడకండి, అన్నీ మంచి జరుగుతుంది. ఇప్పుడు మనకు డబ్బులు చాలా అవసరం. నేను ఇక్కడి నుంచి మన ఊరి నుంచి బయటికి వెళ్లి సిటీలో ఏదైనా పని చూసుకుని వస్తాను అని చెప్పి ఆ తర్వాత రోజు సిటీకి వెళ్లి అక్కడ ఒక జిరాక్స్ షాప్ లో వర్క్ చేయడం మొదలు పెడుతుంది. అయితే కొన్ని రోజుల తర్వాత వేంబు ఒకసారి జిరాక్స్ తీస్తూ ఉండగా ఆ జిరాక్స్ మిషన్ పాడైపోతుంది. ఆ రోజు ఆ షాప్ ఓనర్ వేంబుతో మాట్లాడుతూ, ఈ మిషన్ రిపేర్ చేయడానికి 15 రోజులు పడుతుంది, సో నువ్వు 15 రోజుల తర్వాత మిషన్ రెడీ అయిన తర్వాత ఇక్కడికి రా అని అంటాడు. ఆ మాటలు విన్న వేంబు ఈ 15 రోజులు ఇల్లు ఎలా గడుస్తుంది అని చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే పాపం విశాల్ ఫాదర్ కూడా చిన్నప్పుడే చనిపోయి ఉండడంతో ఇప్పుడు ఆ ఇంటిని చూడవలసిన బాధ్యత అంతా కూడా ఈ వేంబు మీదనే పడుతుంది. వెంటనే ఒక ప్లేస్ లో తనకు వచ్చినటువంటి మార్షల్ ఆర్ట్స్ అన్ని కూడా రోడ్డు మీద పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటుంది. దాంతో ఆ పెర్ఫార్మెన్స్ ని చూసిన వాళ్ళందరూ కూడా అక్కడ కొంత డబ్బులు వేయడంతో ఆ డబ్బులతో వేంబు ఇంట్లో కావలసిన సరుకులన్నీ తీసుకుని వచ్చి వంట చేయడంతో ఇంట్లో ఉన్న విశాల్ మరియు విశాల్ మదర్ కూడా ఆనందంగా భోజనం చేస్తూ ఉంటారు. ఆ విధంగా వేంబు కుటుంబాన్ని రన్ చేస్తూ ఉండగా ఈ విషయం వేంబు వాళ్ళ ఫాదర్కి తెలిసి తను వెంటనే తన కూతుర్ని చూడడం కోసం ఇంటికి వచ్చి అక్కడ తన కూతురు పడుతున్న బాధలన్నింటినీ చూసి తన కూతురుతో మాట్లాడుతూ ఇదంతా కూడా నా వల్లే జరిగింది అని చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే వేంబు మాత్రం తన ఫాదర్ ని చూసి, నువ్వేం బాధపడకనానా, ఇది నీ వల్ల ఏం జరగలేదు, ఎలా జరగాలని ఉంటే అలా జరిగింది, నువ్వు అసలు ఏం బాధపడకు అని తన నాన్నని ఇంటికి పంపించేసి తన కుటుంబాన్ని తనే చాలా జాగ్రత్తగా రన్ చేస్తూ ఉంటుంది. ఒకనొక సమయంలో ఈ వేంబు ఇంటిని రన్ చేయడం కోసం తన తాలిబొట్టును కూడా అమ్మాలని డిసైడ్ అయ్యి విశాల్కి చెప్పగా ఆ విశాల్ వేంబుని చూసి, ప్లీజ్ అంత పని చేయకు, ఒక పని చేద్దాం, నా స్టూడియో ఎలాగో ఖాళీగా ఉంది, ఆ స్టూడియోలో నేనేమి పని చేయడం లేదు, మనం ఆ స్టూడియోని అమ్మేద్దాం, మన కష్టాన్ని అది కొంచెం తీర్చుతుంది అని చెప్పి ఆ తర్వాత రోజు తన స్టూడియోని ఒక వ్యక్తికి అమ్మడం కోసం ఆ స్టూడియో మొత్తం చూపిస్తూ ఉంటాడు. అప్పుడే ఆ విశాల్ దగ్గర పనిచేసినటువంటి టైగర్ వేంబును పక్కకి తీసుకుని వెళ్ళి, అక్క, ఈ స్టూడియోని కొనడం కోసం విశాల్ అన్నయ్య ఎంతో కష్టపడి ఈ స్టూడియోని కొన్నాడు, తనకు స్టూడియో పెట్టి ఫొటోస్ తీయడం అనేది తన డ్రీమ్, కానీ ఇప్పుడు ఈ స్టూడియోని అమ్మడం నాకైతే అసలు ఇష్టం లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న వేంబు వెంటనే విశాల్ దగ్గరికి వెళ్ళి, ఏమండి, ఈ ఫోటో స్టూడియో నీ డ్రీమ్ కదా, దీన్ని అమ్మడం నాకు ఇష్టం లేదు, ఒక పని చేద్దాం, నాకు టైగర్ ద్వారా ఫోటోగ్రఫీ నేర్పించండి, అప్పుడు నేనే ఈ స్టూడియోని రన్ చేసుకుంటాను అని చెప్పడంతో విశాల్ కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యి టైగర్ సహాయంతో వేంబుకి ఫొటోస్ ఎలా తీయాలో మొత్తం నేర్పించి ఆ స్టూడియోని వేంబు ద్వారా రన్ చేయడం మొదలు పెట్టిస్తాడు. వెంటనే విశాల్ తన స్టూడియో మళ్ళీ రీఓపెన్ అయ్యిందే అని తనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఎమ్మెల్యే పిఏ ఫోన్ చేసి, విశాల్, నీ వైఫ్ నీ ఫోటో స్టూడియోని ఓపెన్ చేసిందంట కదా, రేపు ఆ ఏరియాలో ఎమ్మెల్యే కార్యకర్తలతో ఒక మీటింగ్ ఉంది, అక్కడికి నీ వైఫ్ వచ్చి ఫొటోస్ తీయగలదా అని అడుగుతాడు. దానికి విశాల్ కూడా వస్తుంది అని చెప్తాడు. వేంబు కూడా విశాల్తో, నీ ఆపరేషన్ కూడా ఒక ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ కావాలి కదా, అక్కడికి వెళ్ళి ఆ లెటర్ని కూడా తీసుకోవచ్చు అని చెప్పడంతో విశాల్ వెంటనే ఆ ఎమ్మెల్యే పిఏతో మాట్లాడుతూ ఒకసారి ఎమ్మెల్యేని కూడా కలవాలి, నా ఆపరేషన్కి ఒక రికమెండేషన్ లెటర్ కావాలి అని అంటాడు. ఆ మాటలు విన్న పిఏ, ఖచ్చితంగా మీటింగ్ అయిపోయిన తర్వాత మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది అని అంటాడు. ఆ తర్వాత రోజు ఆ ఎమ్మెల్యే మీటింగ్ దగ్గరికి వేంబు టైగర్ ని కూడా తీసుకుని వెళ్ళి ఎమ్మెల్యే అక్కడికి రాగానే చాలా ఫొటోస్ ని తీస్తూ ఉంటుంది. అయితే ఆ మీటింగ్ లో ఎమ్మెల్యే మాట్లాడుతూ మన పార్టీ తరపు నుంచి కౌన్సిలర్ గా ఒక వ్యక్తిని నియమించబోతున్నాను అని ఒక పేరు చెప్పడంతో అక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా చాలా గొడవ చేస్తూ ఉంటారు. దాంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఆ వేంబు ఎమ్మెల్యేతో మాట్లాడడానికి చాలా ప్రయత్నిస్తుంది, కానీ అక్కడ తన ఎమ్మెల్యేతో మాట్లాడే అవకాశం కూడా తనకు దొరకకుండా పోతుంది. అయితే వేంబు మాత్రం ఆ ఫోటో స్టూడియోని చాలా మంచిగానే రన్ చేస్తూ ఊర్లో జరిగే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా తనే కవర్ చేస్తూ ఉంటుంది. ఒక రోజు వేంబు ఇంటి దగ్గరికి ఆ గ్రామ సర్పంచ్ వచ్చి మాట్లాడుతూ, మన గ్రామంలో ఎప్పటిలాగే మార్షల్ ఆర్ట్స్ కాంపిటీషన్ జరగబోతున్నాయి, ఈసారి ఫస్ట్ టైం ఒక లేడీగా నువ్వు పార్టిసిపేట్ చేయవచ్చు అని చెప్తారు. ఆ మాటలు విన్న వేంబు మొదట ఒప్పుకోదు, కానీ విశాల్ మాత్రం తనని ఎంకరేజ్ చేస్తాడు. వేంబు ఆ కాంపిటీషన్ లోకి వెళ్లి అక్కడ చాలా మందిని ఓడిస్తూ ఫైనల్ గా తనే గెలవబోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ కాంపిటీషన్
జరుగుతున్నటువంటి ప్లేస్ లో చాలా పెద్ద గొడవ జరగడంతో అక్కడ ఆ కాంపిటీషన్ అక్కడతో ఆపేస్తారు. మరో పక్క నలుగురు గూండాలు ఒంటరిగా వెళుతున్నటువంటి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోతూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత వేంబు తన పని తను చేసుకుంటూ ఉండగా అప్పుడే ఎమ్మెల్యే దగ్గర నుంచి ఒక మనిషి అక్కడ రావడంతో వేంబు మరియు విశాల్ ఇద్దరూ కూడా ఎమ్మెల్యేని కలవడానికి వెళ్తారు. ఎమ్మెల్యే వెంటనే వేంబుని చూసి, నేను ఇక్కడికి మిమ్మల్ని ఎందుకు పిలిపించాను అని మీరు ఆశ్చర్యపోతూ ఉండవచ్చు, కానీ నేను మిమ్మల్ని ఇక్కడికి పిలిపించడం వెనకాల ఒక సంఘటన జరిగింది. ఆ రోజు నేను మీ ఊరికి వచ్చి తిరిగి వెళుతున్న సమయంలో అక్కడ నలుగురు గూండాలు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నారు. అప్పుడే అక్కడికి కొంతమంది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నటువంటి అమ్మాయిలు వచ్చి ఆ నలుగురు గూండాలని కొట్టి అక్కడే బంధించారు. ఆ అమ్మాయిని కాపాడారు. నేను అటువైపుగా వెళుతూ ఉండగా అది మొత్తం చూసి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ మార్షల్ ఆర్ట్స్ ఎవరు నేర్పించారో అని ఎంక్వైరీ చేయగా నువ్వే వాళ్ళకి ఆ మార్షల్ ఆర్ట్స్ నేర్పించావని తెలిసింది అని అంటాడు. అలా అది మొత్తం చెప్పినటువంటి ఎమ్మెల్యే వెంటనే వేంబుకి ఒక కవర్ ఇస్తూ, నువ్వు స్కూల్లో మార్షల్ ఆర్ట్స్ టీచర్ లాగా జాయిన్ అయ్యి అక్కడ ఆడపిల్లలకి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి. ఈ కాలంలో ఆడపిల్లలకి మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కనీసం సెల్ఫ్ డిఫెన్స్ కోసమైనా దాన్ని వాడుకుంటారు. నేను త్వరలో ప్రతి స్కూల్లో కూడా మార్షల్ ఆర్ట్స్ టీచర్ ఉండాలి అని అసెంబ్లీలో కూడా మాట్లాడతాను అని అంటాడు. ప్రెజెంట్ నువ్వైతే మన ఊర్లో ఉన్న స్కూల్లో ఉన్న ఆడపిల్లలకి ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్పించు. త్వరలోనే అన్ని స్కూల్లో కూడా మార్షల్ ఆర్ట్స్ టీచర్ ఉండేలాగా నేను ప్రయత్నిస్తాను. అదేవిధంగా నీ హస్బెండ్ ఆపరేషన్ కోసం ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ కావాలి కదా, ఆ లెటర్ కూడా నీకు ఇస్తున్నాను అని ఆ లెటర్ ని కూడా ఇస్తాడు. దాంతో ఆ తర్వాత విశాల్కి ఆపరేషన్ చేయడంతో తనకు పూర్తిగా కంటి చూపు తిరిగి వచ్చేయడంతో తన స్టూడియోని తను చూసుకుంటూ ఉంటాడు. వేంబు మాత్రం స్కూల్లో టీచర్ గా జాయిన్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇస్తూ ఉంటుంది. అలా వేంబు వాళ్ళ ఊర్లోనే కాకుండా ఇండియాలో ఉన్న చాలా ప్లేసుల్లో ఉన్న అమ్మాయిలకు కూడా శిక్షణ ఇచ్చి ఆ తర్వాత విదేశాల్లో ఉన్న అమ్మాయిలకు కూడా శిక్షణ ఇస్తుంది. ఆ విధంగా మార్షల్ ఆర్ట్స్ లో వేంబుకు చాలా మంచి పేరు రావడంతో ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా తనకి మంచి సన్మానం చేస్తూ ఉంటారు. అలా వేంబు తనకి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ తన మార్షల్ ఆర్ట్స్ ని వదలకుండా తన డ్రీమ్ ని అలా సాధిస్తుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఒక రాజు 365 మందిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఒక భార్య తన భర్తని మరొక మహిళకిచ్చి ఎందుకు పెళ్లి చేసింది? పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే నాకు పెళ్లి కాలేదు అని చెప్పి మరొక మహిళని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యలు అందరం ముందర భర్త ఏం చేశాడు? పునర్జన్మ ఎత్తినా కూడా దెయ్యం ఎందుకు తనని వదలలేదు? గత జన్మలో తను ఏం చేశాడు? చివరికి ఆ దెయ్యం తనని విడిచిపెట్టిందా లేదా అన్నదే 2025లో పంజాబీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి జాత్ ను చుడేల్ తక్రీ మూవీ స్టోరీ. ఈ పంజాబీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, అమ్మాయిలకి స్కూల్లో మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి అన్న ఆలోచన మంచిదంటారా కాదా కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.